పట్టుదలతో మనం తెలుగుదేశం గెలిపించుకోవడం. పార్టీ నాయకులమే ఒక్క ఓటు మీదనే గెలిచింది. నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ పదవి కొరకు టీడీపీ నాయకులు ఒకే వర్గం వాళ్ళే ఇరుగురు పోటీగా నిలబడ్డారు. పోటీదారులు గొల్ల రామాంజనేయులు, బోయ సూర్యప్రకాష్. ఇతని రామాంజనేయులు అనే వ్యక్తి పైన ఒక ఓటు మెజార్టీతో గెలుపొందినాడు. పేరు యాగంటి. ఇప్పుడు స్కూలు చైర్మన్ సంబంధించినది ఇరు వర్గాల ఒకటే వర్గమేనా? టీడీపీనా? టీడీపీ తరఫున ఎలా ఇది ఓట్లేంటి? మామూలు చేతులు ఎత్తితే పోతుంది కదా ఇంత ముందుకు రాజీగా. అది వద్దు, చేతులు ఎత్తితే జరుగుతుంది, ప్రజలు నిష్ఠూరం అవుతారని ఎలక్షన్స్ పెట్టినారు. ఎవరు గెలిచినారు? సూరి ఇద్దరు నిలబడినది అయితే ఒకటే పార్టీ నాయకులే. ఒక్క ఓటు మీద గెలిచినాడా? సంతోషమే కదా గెలిచిన దానికి. ఓడిపోయిన దానికి మీదేం బాధ లేదు కదా? లేదు. కొన్ని పుకార్లు వస్తున్నాయి, అది ఎట్లా? వైసీపీ నాయకుల్ని కలుపుకున్నారు అనే పుకారు వచ్చింది. లేదు కదా? ఎక్కడైతే లేదు, వాళ్ళు కావాల్సి మా మీద చెప్తున్నారు. ఆ వైసీపీ వాళ్ళని కలుపుకోలేము, మా పక్క టీడీపీ కార్యకర్తలమే చేసిన పోటీ వల్ల ఓకే మా వల్ల గెలుతుంటే మా వల్ల గెలుతామని పెట్టుకున్నాం. సంతోషం. ఇప్పుడు మనం ఒక ఓటుగా ఓడిపోయినాం. ఒకటే ఊరు వాళ్ళు కాబట్టి ఎవరు గెలిచినా సంతోషమే. ఓకే. పట్టుదలగా ఉండి గట్టిగా ఉండి పట్టుదలతో మనం తెలుగుదేశం గెలిపించుకోవడం జరిగింది. ఇక నమ్మర్స్ని వైఎస్ఆర్ వాళ్ళని చేసినాడు రామరెడ్డి గారు. ఇది తెలియజేయడం జరిగింది. ఇది ఒకటే వర్గమేనా, రెండు వర్గాల సంబంధం? ఒకటే వర్గమే. కానీ ఎన్నడూ జరగలేదు. ఎప్పటి నుంచి కూడా ఏకగ్రహంగా జరిగింది. వైఎస్ఆర్ ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా కూడా. మీరు గెలిచిన దానికి హ్యాపీగా ఎలా? ఓట్ల చేతులు ఎత్తుకున్నారా? ఓట్ల వారినా? ఎన్ని ఓట్లు తేడా? ఒక్క ఓటు తేడా. మీ పేరు? సూర్యప్రతాప్. ప్రకాశా ప్రతాప్? సూర్యప్రకాష్.